ఈ ఆటిజం చాలా మంది తెలియక వర్చువల్ ఆటిజం అనే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే టీవీ ఎక్కువ చూపించడం వల్ల, మొబైల్ ఎక్కువ చూపించడం వల్ల ఆటిజం వచ్చింది అని ఆ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు. ఐడియల్గా వర్చువల్ ఆటిజం అనే వర్డే లేదండి. ఇట్స్ జస్ట్ ఆటిజం అంతే. మనము సాధారణంగా పిల్లలు ఇంట్లో ఉంటే సెలవుల్లో డిఫరెంట్గా టీవీ చూస్తారు, మొబైల్ చూస్తారు. అలా అని వాళ్ళకి ఆటిజం రాదు. కాకపోతే అది ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్న పిల్లలు ఎంగేజ్ చేయడానికి ఓపిక లేక కొంచెం సేపు టీవీ, మొబైల్ అలా పెట్టచ్చు. కానీ అది ఆపేసిన తర్వాత మనతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి పిల్లలు. బికాస్ మనం ఉంటాం వాళ్ళ ఎదురుగా, అవైలబుల్గా ఉంటాము ఇంట్లోనే. అది ఆపేసిన తర్వాత కూడా వీళ్ళ ఇంప్రూవ్ అవ్వలేదు అంటే ఇట్స్ జస్ట్ ఆటిజం అండి. దాన్ని వర్చువల్ ఆటిజం అనే వర్డ్ యూజ్ చేయకూడదు. బికాస్ ఆ టెర్మినాలజీ అసలు ఎక్కడా కూడా లేదు వర్చువల్ ఆటిజం అనేది. మేబీ వీ డోంట్ నో నియర్ ఫ్యూచర్లో మనకి ఆ టెర్మినాలజీ అనేది వస్తుందో లేదో ఎవరికి తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో సచ్ టెర్మినాలజీ కాల్డ్ వర్చువల్ ఆటిజం.